నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నవరాత్రుల్లో చేసుకునే మరొక ప్రసాదం చక్కెర పొంగల్ గురించి తెలుసుకుందాం. ఈ రెసిపీ చాలా ఈజీ అని తయారు చేసుకోవడం. ఒకసారి నేను చెప్పే కొలతలతో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి. ముందుగా ఒక పావు గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పు మనం ఒక పాన్లో కానీ ప్రెషర్ కుక్కర్లో వేసి దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కదుపుతూ దోరగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చూసారా, పెసరపప్పు చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ గ్లాస్లో 3వ వంతు రైస్ తీసుకున్నాను. 1 వంతు పెసరపప్పు, 3 వంతులు రైస్, మొత్తం కలిపి 1 గ్లాస్ అయింది. ఇప్పుడు మనం దీన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ మొత్తం రైసు పెసరపప్పు కలిపి 1 గ్లాస్కి మనం 2.5 గ్లాసులు వాటర్ వేయాలి. దీంట్లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. కుక్కర్ మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానిచ్చేద్దాం. రైస్ బాయిల్ అయ్యే లోపల మనం జీడిపప్పు అవి ఫ్రై చేసేసుకుందాం. ఒక పాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరికాయ ముక్కలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. చక్కెర పొంగల్కి ఎండు కొబ్బరికాయ ముక్కలు ఇలా నేతిలో ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత బాదం పప్పు వేస్తున్నాను. తర్వాత జీడిపప్పు కూడా వేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవన్నీ చక్కగా వేయించేసుకుందాం కదుపుతూ. చూసారా, చక్కగా కలర్ మారిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. రైస్ ఎలా బాయిల్ అయిందో చూద్దాం ఒకసారి. రైస్ చక్కగా బాయిల్ అయిపోయిందండి. ఈ మెజర్మెంట్స్తో కనుక వాటర్ వేస్తే కనుక చక్కగా వస్తుంది రైస్. దీన్ని నానబెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు రైస్ ముందర. ఇప్పుడు రైస్ అంతా చక్కగా 2-3 సార్లు కదిపేసుకుందాం ఇలాగా. తర్వాత దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెడదాం. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకుందాం. నేను మొత్తం 1 కప్పు బెల్లం వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 కప్ వచ్చి షుగర్ వేస్తున్నాను. ఈ 2 యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ మనకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేసాక ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవచ్చు. బెల్లం మనకి కావాలంటే పౌడర్ కానీ చేసి వేసుకోవచ్చు, లేకపోయినా పాకం పెట్టి అది కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ యాలక్కాయల పొడి వేస్తున్నాను. ఇది కూడా కలిపేసి మిక్స్ చేసేసుకుందాం. ఇదంతా కలిపేసి ఇప్పుడు ఒకసారి మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు ఇవన్నీ వేసేసుకుని కలుపుకోవాలి బాగా. ఇదంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనం సర్వ్ చేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసి గార్నిష్ చేసుకుంటే మన చక్కెర పొంగలి నైవేద్యం రెడీ అయిపోయింది. నవరాత్రిలో ఈ ప్రసాదం అమ్మవారికి సమర్పించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.